అందరికీ నమస్తే అండి. ఈరోజు సవర్ణ దీర్ఘ సంధి సూత్రం చూద్దాం. సవర్ణ దీర్ఘ సంధి సూత్రాన్ని నేను వివరించాలని అనుకోవట్లే. ఎందుకంటే ఇది అందరికీ తెలుసు. చాలా సులభమైన సంధి కూడా. అయితే దీంట్లో ఒక చిన్న సలహా మాత్రం చెప్తా. సవర్ణ దీర్ఘ సంధిని చూడగానే మనకి సజాతి అచ్చులు అని గుర్తు రావాలి. సజాతి అచ్చులు అంటే అర్థం ఏంటంటే సేమ్ క్యాస్ట్. అంటే మన జాతి ఉందనుకోండి, మనుషులదో జాతి, పక్షులదో జాతి అట్లా. ఇక్కడ ఆ, ఈ, ఉ, రు ఈ 4 అక్షరాలు కూడా వాటికి జాతికి సంబంధించిన అక్షరాలతో మాత్రమే పరమవుతాయి. అందుకే సవర్ణ దీర్ఘ సంధి సూత్రం చాలా సులభంగా చెప్పవచ్చు. ఇవి మాత్రమే గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సేమ్ క్యాస్ట్ లేదా సజాతి అచ్చులు అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.